న్యూస్ అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని భూముల పరిశీలన పేరుతో వైసీపీ నేతలు ఉండవల్లి వెళ్లగా ఈ సందర్భంలో అమరావతి రైతులు మహిళలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రైతులను రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు ప్రయత్నించడంతో వైసీపీ గో బ్యాక్ అంటూ రైతులు నినాదాలు చేశారు. ఉండవల్లిలో ఈ రోజు జరిగిన ఘర్షణలకి సంబంధించి మరింత సమాచారాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి అమరావతి రైతు వరలక్ష్మి ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. వరలక్ష్మి గారు, చెప్పండి, ఒక మహిళా రైతుగా మీరు గతంలో కూడా వైసీపీ హయాంలో చూశారు మహిళా రైతుల్ని ఏ విధంగా వారు ఇబ్బంది పెట్టారో. మరి ఇప్పుడు రైతులకి అండగా ఉంటామంటూ కూడా వారు తాజాగా ఒక కొత్త ప్లాన్ తో పర్యటన నేపథ్యంలో ముందుకొచ్చారు. ఈ రోజు మీరంతా కలిసి అక్కడ నిరసన కూడా వ్యక్తం చేశారు. దీనిపై మీరు ఏం చెప్తారు? నమస్తే అండి. ఏం చెబుతామండి, అసలు రైతుల మీద ప్రేమ ఉందండి వాళ్ళకి. నలుగురు రైతులను ఎమ్మటేసుకొని వాళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పిన మాటలు చెప్పి అసలు రైతుల మీదకి రావటం, వాళ్ళకి రైతుల మీద ప్రేమ ఉండి వచ్చారండి. అసలు రైతుల మీద ఏం ప్రేమ ఉండి వచ్చారు? మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇట్లా గొడవ చేయటం తప్పితే వాళ్ళు ఏదన్నా ఉందండి? వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టించాలని, ఇంకా అసలు అక్కడ అభివృద్ధి ఆపాలి, వచ్చే పెట్టుబడిదారులని వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళు రాకుండా చెయ్యాలి, వాళ్ళని అయోమయంలో పడేయాలి, ఇక్కడ పెట్టకూడదని చెప్పేసి వాళ్ళు శాంతి భద్రతలకు ఎగాదం కలిగించడానికే వచ్చారండి. అంతకు మించి వాళ్ళు మాకేం మంచి చేసేది ఏమి లేదు. మంచి చేయాలనుకున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి? ఆ యువనాళ్ళకి మంచి చేయొచ్చు కదా, మరి వాళ్ళు ఏం చేశారు అధికారంలో ఉన్నప్పుడు? ఇవాళ వచ్చిన వాళ్ళకి ఎంత మంచి వాళ్ళు అందరికీ తెలుసు. ఇవాళ వచ్చిన వాళ్ళు వచ్చి రైతులను రెచ్చగొడతాం అనమాట. మేము వస్తాం అంటే వచ్చి ఏం చేస్తారు? మేము 96% ఇచ్చేసాం, 96 కాదు 97% ఇచ్చేసాం. ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడిన ఆయన కూడా తెల్లారు ఇచ్చేసాడు భూమి. ఇంకా అసలు ఇవ్వమన్నాళ్ళు కూడా ఎల్లప్పుడు రైతులు అందరూ ఇచ్చేశారు. ఇంకెక్కడన్నా ఇవ్వలేదు అంటే 200 ఎకరాలు ఇవ్వలేదు. వాళ్ళ కోసమని వీళ్ళు వచ్చి కమిటీలు వేసి దాన్ని మరి మమ్మల్ని అందరినీ నాశనం చేయాలని 1631 రోజు మహిళల మీద పెట్టిన కేసులు పెట్టకుండా పెట్టి మమ్మల్ని జైలు దా తిప్పారు, కోర్టులు చూపించారు, జైలు చూపించారు. మీరు అందరూ నేను చూస్తే ఏం బాగుంటుంది, మీరు కూడా చూడండి అని జగన్మోహన్ రెడ్డి మాకు కూడా చూపించాడు. ఇంకేం చెప్తాడండి వచ్చి? ఇంకేం చెప్తాడు? ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలండి. మాట తప్పి మడిని తిప్పటం ఆయనకు అలవాటు, బాగా చేశాడు పోయిన గత 5 ఏళ్ళు. ఇంకేం చేస్తాడు ఆయన? ఇంకేం చేస్తాడు? వీళ్ళు అందరూ రెచ్చగొట్టే దూరంలో ఉంటే రైతులు ఏం తగ్గరండి. ఎందుకంటే మాకు కావాల్సింది అభివృద్ధి. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి, మేము చేసిన త్యాగాని ఫలితం దక్కాలి, అది మా ఉద్దేశం. అంతేగాని వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఏదో చేయాలని మేమైతే అనుకోవట్లేదండి. తప్పకుండా వాళ్ళని అడ్డుకుంటాము. ఆ ప్రయత్నంలో రైతులకి ఏమైనా నిన్నాళ్ళు మా మీద పెట్టిన కేసుల కన్నా ఈ లెక్క ఏం కాదు కదండి. ఒక్కొక్కరి మీద ఎన్నేసి కేసులు పెట్టారు, రైతులందరి మీద 3400 3,500 కేసులు దాబెట్టారు చిల్లర. ఇంకా అలాంటి కేసులు పెట్టి ఇప్పుడు దడిచేదేం లేదండి, రైతులు తగ్గేదేం లేదు. ఏదన్నా చేయని కానీ కూటమి ప్రభుత్వానికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే, వాళ్ళు వచ్చినప్పుడు రైతులు ఇలా చేసినప్పుడు మాకు కూడా వాళ్ళు సెక్యూరిటీ కల్పించాలండి కూటమి ప్రభుత్వం కూడా. ఎందుకంటే మేము అడ్డుకోకపోతే వాళ్ళు వచ్చి ఇంకా ఇప్పుడు ఇక్కడ నాశనం చేసి పోతారు. చేసేది అన్యాయం అయిపోయేది రైతులు. మేము అది కూడా కూటమి ప్రభుత్వం గమనించి మా రైతులకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలని మేము మీ టీవీ ముఖంగా తెలియజేస్తున్నామండి. ఎందుకంటే రైతులు మరి మేము ఆవేశంలోనే ఉంటాం. మాకు ఇక్కడ అన్ని పెట్టుబడులు ఆగిపోతున్నాయే. మరి ఇదంతా గొడవ జరిగితే వస్తారా ఎవరన్నా? ఇట్లా గొడవ జరుగుతుంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా వెనక్కి వెళ్తారా? తెలియదు నేను కదా. వాళ్ళ ఏం కూడా అదే, వచ్చే వాళ్ళది కూడా ఈ దేశం అంతా మానుకోవాలని మేము కోరుకుంటున్నామండి. అమ్మడి రాంబాబు గారు ఎట్లా అంటాడో అందరూ తెలుసు. వచ్చిన లేళ్ళు అప్పిరెడ్డి గారు ఎట్లా అంటాడో అందరూ తెలుసు. ఆయన రౌడీ షీటర్ మాజీ, అందరికీ తెలుసు. ఇవాళ ఆయన వచ్చి మా మీద ఇంకా ఆయన మీద కొత్తగా మా కేసులు పెట్టేది ఏంటండి రైతుల మీద? వాళ్ళ హయాంలో వాళ్ళు ఉన్నప్పుడు పెట్టారు, దిగిపోయినాక కూడా పెడుతున్నారు. అంత మించి మమ్మల్ని చేసేది ఏమీ లేదు. మేము అన్నిటి తెగిడిసే ఉన్నాం రైతులు. ఇట్లాంటి అభివృద్ధికి కానీ మళ్ళీ ఏదన్నా ఆపేది ఉంటే మాత్రం మేమైతే తగ్గేదే లేదండి రైతులు. మీ టీవీ ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకు ఆపినా? ఎవరికన్నా ఉద్యోగాలు ఇచ్చారా? ఏదన్నా చేశారా వాళ్ళు ఉన్నప్పుడు? ఇప్పుడు ఏదన్నా పెట్టుబడులు వచ్చి కాస్త పిల్లలు చదువులు, విద్యాలయాలు, ఇంకేమన్నా ఈ పరిశ్రమలు, ఈ కంపెనీలు వస్తుంటే ఇవన్నీ చేస్తున్నారు. ఏమనాలండి వాళ్ళని? కాబట్టి మేమైతే ఏమీ తగ్గేది లేదండి. రైతులకి అందరం మళ్ళీ ఒకటయ్యి మేమైతే మళ్ళీ కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నామండి. వరలక్ష్మి గారు, ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా కూడా గుచ్చి చెప్తూ ఉంటారు, మా హయాంలో రైతులకు అన్ని రుణాలు ఇచ్చాము, రుణమాఫీలు చేశాము,
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అసలు రైతులనే పట్టించుకోవట్లేదు అంటూ కూడా జగన్ ఆరోపణలు చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అవునండి, పాపం ఆయన ఉన్నప్పుడు రైతులకు బాగా న్యాయం చేశాడు. మరి మా అందరినీ మరి 1631 రోజులు ఎంత ప్రేమో మా మీద. ఆయన ఉన్నన్నాళ్ళు మేము ఎదురు కూర్చోబెట్టాడు, అంత ప్రేమ ఉంది. మరి అందుకని బాగా న్యాయం చేశాడని చెప్తాడు. అందుకే కదా రైతుల్ని ఎరిపప్పలను చేసింది. అలా మా మంత్రి కూడా ఎరిపప్పలు అని చెప్పి రైతులకు ఒక కితాబు ఇచ్చి బంగారు కొండ అంది. మరి వీళ్ళందరూ కూడా ఆ ఎరిపప్పలేనే మాకు తెలియదు చెప్పేవాళ్ళు అనేవాళ్ళు, ఆ ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. వీళ్ళు కూడా ఎరిపప్పలేనే అర్థం వాళ్ళే చెప్పారుగా బంగారు కొండ అని. అదే అయ్యి ఉంటుంది. ఇంకా ఆయన రైతుల మీద ప్రేమ ఉంటే రైతుల్ని ఈ రకంగా చేస్తాడా అండి? రైతుల మీద ప్రేమ ఉంటే ఇట్లా చేస్తాడండి రైతుల్ని? అన్ని రోజులు మా మీద కేసులు పెట్టి మళ్ళీ ఎవరో 4 రైతులు వచ్చి చెప్పగానే మళ్ళీ వాళ్ళని పంపించడం, కమిటీలు వేయటం, ఇవన్నీ అంటే చీలికలు తెచ్చి మళ్ళీ నేను గెలవాలి, వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకోవాలి. ఇప్పటికీ చదువుతున్నాడు ప్రజెంట్. నేను మావిగానే నాకు అమరావతి ఇష్టం లేదని చెప్పేసి మనడు తగ్గి విశాఖపట్నం అన్నాడు. ఇక అది ఎత్తేసాడు. విశాఖపట్నంలో వీళ్ళు కంపెనీలు అవి వస్తున్నాయని అక్కడ ఆటలు సాగమని ఇప్పుడు మావిగాని చెబుతున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఆయనకి రైతుల మీద ప్రేమ ఆయనకి ఏనాడు లేడండి. రైతుల మీద ప్రేమ ఉంటే రైతులను పరామర్శించడానికి పోయి అడ్డుగోళ్ళు కట్టుకొని, తెరలు కట్టుకొని, అద్దాల్లో కూర్చొని రైతుల్ని చూసే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయితే అసలు ఇప్పుడు ఉంటానికి ముఖ్యమంత్రి కూడా రాష్ట్రానికి అక్కర్లేదండి. ఇంకా ఆయన రైతుల మీద నాకు చాలా ప్రేమ ఉందని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. అధికారంలో ఏనాడు నలుగురిలోకి వచ్చారు కూడా. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఉసిగొల్పటం, రెచ్చగొడటం ఇట్లాంటివి చేసి జనాన్ని ఏదో చేద్దాం, నాకు మళ్ళీ ఓట్లు పడతాయి, కూటమి ప్రభుత్వాన్ని డౌన్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ జనం అన్నీ గమనిస్తున్నారండి. ఎవరు కూడా ఆయన చేసే పనులు అయితే ఎవరు కూడా ఇష్టపడతలేదండి. ఏమన్నా ఆయన చెబుతాడుగా నా శాతం నాకు ఓట్లు నాకు ఉండారు, నా వాళ్ళు నాకు ఉండారని. వాళ్ళు ఏమన్నా ఇష్టపడకపోయినా ఇవాళ అభివృద్ధి చేసి ఎవరు అడ్డుకోరు. వాళ్ళ పిల్లలు కూడా ఇందులో భాగస్వాములే. వాళ్ళు పై జగన్మోహన్ రెడ్డి గారు అట్ట అనమంటే అట్ట అంటారు. కానీ వాళ్ళ పిల్లలు ఎక్కడ చదవట్లేదండి. ఎస్ఆర్ఎంలో కానీ, విటు కాలేజీలో కానీ, అమృతాలో కానీ వాళ్ళ పిల్లలు చదువుతున్నారు. చదవట్లేదని చెప్పమానండి వాళ్ళని, వైసీపీ నాయకులను ఎవరినన్నా. వీళ్ళన్నీ చదువుకొని ఏదో మా 29 వాళ్ళకే వచ్చినట్టు పద్దాక అమరావతికి ఇదంతా పోతుంది, అంత పెడుతున్నారు, ఇంత పెడుతున్నారని అమరావతి మీద దుష్ప్రచారం. ఏం దొరకలే ఇన్నాళ్ళు. 4 రైతులు పోయేపాటికి వాళ్ళని ఎంబటేసుకొని ఏదో చెయ్యాలి. అదే కొండను పట్టుకొని, ఎంటికను పట్టుకొని కొండను లాగాలని చూస్తే ఎంటిక దిగిద్ది కానీ కొండకేం అవ్వదు. అది గుర్తు పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొండలు లాంటి వాళ్ళు. ఎవరు ఏంటో తెలుసుకొని మీకు 11 సీట్లు ఇచ్చారు. ఈసారి అసలు సింగిల్ డిజిట్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వాళ్ళకైతే ఇంకా సిగ్గు సరాలు లేకుండా ఇట్లా వచ్చి రైతులను రెచ్చగొట్టి మాట్లాడటం అనేది దారుణము. ఇంకా సింగిల్ డిజిట్కి ఈసారి పులివెందుల్లో కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వరలక్ష్మి గారు, ఒక చివరి ప్రశ్న మీకు. అసలు అమరావతి రాజధానిగా పనికిరాదు, వరదలు వస్తే మునిగిపోతుంది అంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఒక రాజధాని రైతుగా మీరు అమరావతి అభివృద్ధి గురించి ఏం చెప్తారు? అమరావతి మునిగిపోతుందంటే వీళ్ళ నాన్న హయాంలో సమైక్యాంధ్ర, ఒక ప్రశ్న అండి నాది కూడా, వీళ్ళ నాన్న హయాంలో కానీ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కానీ మాకు కాంగ్రెస్ హయాంలో కానీ ఎంత ఇచ్చారండి మాకు నష్టపరిహారాలు? ఇల్లు వాకిళ్ళు పోతే, పొలాలు పోతే ఎంత ఇచ్చారో చూడమానండి ఇప్పుడు వాళ్ళని. మా ఏరియాల్లో ఇల్లు వాకిళ్ళు పోయి పొలాలు మునిగిపోతే మాకు ఎంత నష్టపరిహారం ఇచ్చారు వరదలు వచ్చినప్పుడు? అది ఒకసారి గమనించమనండి వాళ్ళని. మాట్లాడితే మునిగిపోతుంది ఎక్కడే మునిగిపోద్ది, మాకు ఎంత నష్టపరిహారం ఇచ్చారో చూడమనండి వాళ్ళందరినీ. ఇలాంటి మాటలన్నీ చెప్పి జనాన్ని గురిడి కొట్టిస్తుంటే మాకైతే ఎప్పుడు వాళ్ళు మా పొలాలే మునిగిపోవండి. మా కృష్ణానది పక్కన ప్రకాశం బ్యారేజ్ ఉంది. మాకు ఎంత వాటర్ ఫ్లో ఎక్కువైతే వదిలేస్తారు సముద్రంలోకి, మాకు ఇబ్బంది ఏమి లేదు. పొలాల్లో నీళ్లు వస్తాయి, ఓట వచ్చింది కాబట్టి ఓట వస్తాయి. 2 రోజులకి అయ్యి పోతాయి, 2 రోజులు కూడా ఉంటాయి, 24 గంటల్లో వెళ్ళిపోతాయి అవి కూడా. ఇలాంటివన్నీ వీళ్ళు చేసే పనులకే పోయినసారి అసలు నీళ్లు వచ్చినాయి. ఆ బ్యారేజీలు కాడ గేట్లు ఎత్తకుండా ఆపటం, గేట్లు పాడైనాయి అని దాన్ని పడవలు ఇరికెత్తడం, ఇవన్నీ చేసి వీళ్ళు చేసిన వాళ్ళని ఆగిపోయింది. కానీ అమరావతికి ఎప్పుడు వరద ముంపు ఏమీ లేదండి. అసలు ఆ పొలాలన్నీ కూడా గట్టి నేలలో, రాతి నేలలో కొన్ని. అసలు ఇప్పుడు ఇటు పొలాలు కూడా ఏం మునగవండి. మాకు మునిగిపోయే నీళ్ళు వస్తే బ్యారేజీ కాడ వదిలేస్తారు పక్కకి. ఆయన అట్లా అని చెప్పి జనంలో చెప్పి దానికి అంత పెట్టుబడి పెడుతున్నాడు, ఎంత పెట్టుబడి. మాకేం పెట్టుబడులు ఏమి ఎక్కువ పెడతలేదండి. మాకు మామూలుగానే ఉండేవి పెట్టుబడులు. చంద్రబాబు నాయుడు గారు ఫీట్ వచ్చి స్కేర్ ఫీట్ 20,000 పెడుతున్నాడు, 30,000 పెడుతున్నాడని అన్ని దొంగ మాటలు, దొంగ పనులు జనంలోకి చొప్పించి వాళ్ళు కూడా అమ్మో అమరావతికి అంత పెడుతున్నారు అనిపించాలని చేస్తున్నాడు. కానీ నిజం మాట్లాడాలంటే వాళ్ళ అమరావతి పొలాలే అడ్డం పెట్టి ఆయన పెట్టుబడులు తీసుకొస్తున్నాండి. అవి చూపించే మాకు ఇంకా పొలాలు ఇంకొక 100 గజాలు ఎక్కువ ఇవ్వమన్నా మేము ఇచ్చినప్పుడు వెట్లాండ్కి లేదు, ఇది మనకి ఇదే బ్యాంకు, ల్యాండ్ బ్యాంక్ అని దీన్ని చూపించే మనం పెట్టుబడి తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు అందరం జ్యోతి ఇష్టపడి ఇచ్చాం. కానీ
వీళ్ళు చెప్పే మాటలు వీళ్ళ కథలు అందరికీ కూడా అక్కడే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి 2,00,000 కోట్లు 1,00,000 కోట్లు వస్తాయండి. వచ్చి వాళ్ళే పెట్టుకొని కంపెనీలు వాళ్ళు భూమి చూపిస్తే వచ్చి పెట్టుకుంటారు. దానికి కూడా వీళ్ళు అన్ని పెట్టారు ఇన్ని పెట్టారు అంటే ఇంకా మాకు సిఆర్డీఏలో ఒప్పందం ప్రకారం మాకు ఇవ్వాల్సినవి కూడా ఇంకేం ఇవ్వలేదండి. మేమేం అనుకోవట్లేదే. చంద్రబాబు అభివృద్ధి గురించి అసలు మేము పట్టించుకోవట్లేదండి. బాబు గారు వచ్చాక ప్రశాంతంగా నిద్రపోతున్నాం. చక్కగా ఆయన దారిని ఆయన అభివృద్ధి ఆయనే చేస్తారు. మా ప్లాట్లు 28కి ఇస్తే చాలు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటే చాలు 29 ఇదే ఆలోచనలో ఉన్నాం మేము అందరం. అయితే ఆ దిశగానే మేమైతే ప్రయాణం చేస్తున్నాం. రైతులు కాదు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది కూడా మాకు ఫోన్లు చేస్తే మేము ఇదే చెబుతాం, 29లో కూడా బాబు గారు రావాలి, అభివృద్ధి అనేది జరగాలి, దాని గురించి మేము ఆలోచిస్తాం. ఆయనే చేసుకుంటాడు, మేమేం చేస్తాం. ఆయనే పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ దగ్గరికి పోయి మరి తీసుకొస్తున్నాడు. పోయిన కాంట్రాక్ట్ను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు అట్లాగే రాండి అని మరి మనం చూస్తానే ఉన్నాం. దేశాల మీద పడి అయ్యా కొడుకులు ఇద్దరు తిరిగి రాండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని తిరుగుతున్నారు. వాళ్ళే తీసుకొస్తారు. అభివృద్ధి గురించి మా బాధ ఏం లేదండి. బాబు గారు ఉన్నంత వరకు హాయిగా పడుకుంటాం గుడ్ల మీద. కాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాకుండా ఉంటాను నా ప్రయత్నంలోనే ఉన్నామండి మేమైతే. రైట్ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్.